హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ ఆనపకాయ పెసరపప్పునండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. పెసరపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలండి. తొందరగా నానిపోద్దండి చాలా. దానికి కావలసిన పదార్థాలు: 1/2 కిలో ఆనపకాయ ముక్క తీసుకున్నానండి, పెసరపప్పు 1/2 కప్పు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలునండి. ఒక 1 అవర్ ముందే నానబెట్టుకున్నానండి పెసరపప్పు. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకుందామండి. పెసరపప్పు 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే తొందరగా నానిపోద్ది. ఇప్పుడు గ్లాసున్నర వాటర్ పోస్తున్నాను. ఆనపకాయ కూడా చాలా తొందరగానే ఉడికిపోతుందండి. ఇలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు పెసరపప్పు వేసేద్దాం. చాలా బాగుంటుందండి, పొడి పొడిగా వస్తుంది. వాటర్ ఎక్కువ పోసుకోవద్దు, కొన్నే పోసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతే బాగోదు. అందుకని కొన్నే పోసుకోవాలి. నేను 1/2 కిలో సొరకాయ తీసుకున్నాను కదా, ఆ ముక్కలను బట్టి 1 గ్లాసున్నర పోసుకున్నానండి. కొన్ని వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా అయిపోవాలండి. సాల్ట్ వేసుకుందాం, తగినంత పసుపు 1 అర స్పూన్ అండి. కారం కూడా ఎక్కువ అవసరం లేదండి, కొంచెం 1 అర స్పూను. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. మంచిగా నెమ్మదిగా ఉడికించుకోవాలండి కూర ఇది. ఇలా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి. ముందు ఉల్లిపాయలు వేసుకున్నా బాగోదండి, కొంచెం అయిపోవచ్చింది అన్నప్పుడే ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా పొడి పొడిగా వస్తుంది. వాటర్ మాత్రం చూసుకుంటూ ఉండాలి, ఎక్కువ మాత్రం ముందు పోసుకోవద్దండి. తాలింపు వేసుకుందాం. ఎల్లుల్లిపాయ, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకునండి. కొంచెం ఇంగువ వేసుకోవాలండి. వద్దనుకుంటే ఇంగువ వేసుకునే అవసరం లేదు. నేనైతే వేస్తానండి కొంచెం. అన్ని పప్పు వాటిల్లో అన్నిటిలో పచ్చళ్ళలోనే వేస్తానండి. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం కదండి, పప్పులో వేసుకుని కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. పెసరపప్పు ఆనపకాయనండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీరు ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.